కార్తీకా దీపం 2 ఎపిసోడ్ 627 మార్చ్ 25లో ఏం జరిగిందో. ఈరోజు ఎపిసోడ్ చాలా ఎమోషనల్గా స్టార్ట్ అవుతుంది. దీపకు ఒక భయంకరమైన కల వస్తుంది. జ్యోత్స్న, దశరథ మరియు సుమిత్రలను చంపేసినట్లు. ఆ కలతో దీప ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. వెంటనే అత్తారింటికి వెళ్దామని గొడవ పెడుతుంది. కార్తీక్ కూడా చెప్తాడు, మీ నాన్న నిజం చెప్పేసినట్లు నాకు కూడా కల వచ్చింది. కాని అలాగని నిజమై ఉంటుందా? దీప చాలా సీరియస్గా అంటుంది. అమ్మకి, నాన్నకి ఏమైనా జరిగితే వాళ్లని సేవ్ చేయటానికి ఉన్నది మనమే కదా? కార్తీక్ ఆలోచిస్తాడు. జ్యోత్స్నకు నిజం తెలియాలంటే మనం చెప్పాలి. లేదా డాక్టర్ హారికి చెప్పాలి. ఉదయాన్నే తాత ఇంటికి అందరం కలిసి వెళ్దామని డిసైడ్ చేస్తాడు. ఫ్రెండ్స్, ఇక్కడ్నుంచి ఎపిసోడ్ చాలా ఎమోషనల్ అవుతుంది. సుమిత్రకు అన్నం తినిపిస్తుండగా ఆమె కంట తడిపెట్టుకుంటుంది. మీరొచ్చి చెప్పేవరకు నాకు టిఫిన్ గురించి కూడా గుర్తులేదు అంటుంది. అంతేకాదు, జ్యోత్స్నకు మంచి సంబంధం కుదిరి మన గార్డెన్లోనే పెద్ద పందిరివేసి పెళ్లి చేసినట్లు కల వస్తోందని చెప్తుంది సుమిత్ర. దశరథ భయపడతాడు. జ్యోత్స్నకు త్వరగా పెళ్లి చేయకపోతే మతి పొగొట్టుకుంటుందేమో. సుమిత్ర అంటుంది, మనమ్మాయిని ఇంట్లోనే ఉంచుకుందాం, ఇల్లరికపు అల్లుర్ని తెచ్చుకుందాం. ఇంతలో జ్యోత్స్న వచ్చి లోపలికి రావచ్చా అని అడుగుతుంది. ఆ మాటలకు సుమిత్ర షాక్ అవుతుంది. జ్యోత్స్న చెప్తుంది, డాడీ నామీద చిరాకు పడుతున్నాడు. ఏం చెయ్యాలో అర్థంకాక బయటే నిలబడ్డాను. జ్యోత్స్న గుర్తుచేస్తుంది, స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి ఇంటికి రాగానే నా చెయ్యి తీసుకుని అన్నీ చెప్పించుకునేవాడివి. అన్నం తినిపిస్తూ కబుర్లు చెప్పేవాడివి. సుమిత్ర అంటుంది, మీ నాన్న ప్రేమేమా ఎప్పుడూ మనసులోనే ఉంటుంది. కాని జ్యోత్స్న మాత్రం పెళ్లి విషయంలో ఫర్మ్గా చెప్తుంది. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదు, నేను ఇలాగే ఉంటాను. సుమిత్ర మనసులో అనుకుంటుంది, నా కూతురు పెళ్లి చూడ్లేమో అని. ఇక్కడెపిసోడ్ మరింత ఇంటెన్స్ అవుతుంది. సడన్లీ డాక్టర్ హారిక ఇంటికి రావడంతో అందరూ షాక్ అవుతారు. దశరథ చెప్తాడు, సుమిత్ర ఇంటికొచ్చినప్పట్నుంచి ఏదో తేడా కనిపిస్తోంది, అందుకే డాక్టర్ను పిలిచాను. హారిక ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, సుమిత్ర చావు అంచునుంచి బయటపడింది కాని తన కూతురు పెళ్లి చూడకుండా చనిపోతానేమోనన్న భయం ఆమె మనసులో డీప్లీ నాటుకుపోయింది. ఇప్పుడామె మెంటల్ కండిషన్ బాలేదు. హారిక అందరికీ క్లియర్లీ చెప్తుంది, సుమిత్రగారికి తట్టుకోలేని విషయాలేవీ చెప్పొద్దు. జ్యోత్స్నకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. జ్యోత్స్న వచ్చి మండిపడుతుంది, కూతురుగా నాకు సంబంధం లేదా? నన్నెందుకు వేరు చేస్తున్నారు? శివన్నారాయణ్ కాంగా చెప్తాడు, కొన్ని విషయాలు పెద్దవాళ్లుగా మేం చూసుకుంటాం, నువ్వు చిన్నపిల్లవి. డాక్టర్ వెళ్ళిపోగానే కార్తీక్ జ్యోత్స్నతో పర్సనల్గా మాట్లాడతాడు. కార్తీక్ డైరెక్ట్లీ అడుగుతాడు, పారుని మా ఇంటికెందుకు పంపించావ్? హాస్పిటల్లో దీపా రూమ్ ముందు పారుని ఎందుకు కాపలా పెట్టించావ్? సరిగ్గా ఆపరేషన్ టైంకి శౌర్య మిస్ అయినట్లు ఫోనొచ్చింది. శౌర్యను కిడ్నాప్ చేయించింది నువ్వేనని నాకు తెలుసు. జ్యోత్స్నకు చెమటలు పడతాయి. కార్తీక్ ఫైనల్గా చెప్తాడు, ఎవరి స్థానం పర్మనెంట్ కాదు. ఎంత ఎత్తుకు ఎదిగితే అంత కిందపడాలి. అవతలివాడికి ఓ రోజు వస్తే మన కాళ్ల కింద భూమి కదులుతుంది. జ్యోత్స్న మాత్రం మనసులో అనుకుంటుంది, దీపా కథ వేరేలా ఉంటుంది. నేననుకున్నది జరిగి తీరుతుంది. ఈరోజెపిసోడ్లో సుమిత్రకు సీరియస్ మెంటల్ కండిషన్ కన్ఫర్మ్ అయింది. కార్తీక్ జ్యోత్స్నకు ఫైనల్ వార్నింగ్ ఇచ్చేశాడు. కాని జ్యోత్స్న మాత్రం తన ప్లాన్ వదలడం లేదు. మరి తర్వాత ఏం జరుగుతుందో రేపటెపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్స్లో మీ థాట్స్ చెప్పండి. మళ్ళీ కలుద్దాం.